హలో ఎవ్రీవన్. ఈ రోజు వీడియోలో మనం సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి, హై లెవెల్ డిజైన్ అంటే ఏంటి, లో లెవెల్ డిజైన్ అంటే ఏంటి, వీటి గురించి డిస్కస్ చేద్దాము. వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఐ వాంట్ టు సే, వీడియో చూడడం స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక పెన్ పేపర్ తెచ్చుకొని కూర్చోరా, మనం ఒక యాక్టివిటీ చేస్తూ నేర్చుకుందాం. అసలు ఎల్ఎల్డి అంటే ఏంటి, హెచ్ఎల్డి అంటే ఏంటి. ఓకేనా, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్, వాట్ ఈస్ సిస్టమ్ డిజైన్? సిస్టమ్ అంటే ఒక యాప్, వెబ్సైట్ లేదా సాఫ్ట్వేర్. ఒక యాప్ ని బిల్డ్ చేయడానికి నీకు ఏమేం కాంపోనెంట్స్ కావాలి అండ్ ఆ కాంపోనెంట్స్ అన్నిటిని ఎలా ఒక దగ్గర పెడితే నీకు ఒక సక్సెస్ఫుల్ యాప్ ఫామ్ అవుతుంది. ఈ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ని కలిపి సిస్టమ్ డిజైన్ అంటాం అనమాట. ఓకే, సిస్టమ్ డిజైన్ అనేది 2 స్టెప్స్ లో చేస్తారనమాట, హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్. ఇప్పుడు హై లెవెల్ డిజైన్ అంటే ఏంటి, లో లెవెల్ డిజైన్ అంటే ఏంటి నేర్చుకుందాము. ఎగ్జాంపుల్ తీసుకొని నేర్చుకుందాము. వాట్సాప్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం, సో దట్ మనకి ఈజీ ఉంటుంది అర్థం చేసుకోవడానికి. వాట్సాప్ అందరూ వాడతారు కదా, సో లెట్స్ టేక్ వాట్సాప్ ఎగ్జాంపుల్ అండ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హై లెవెల్ డిజైన్ అండ్ వాట్ ఈస్ లో లెవెల్ డిజైన్. నేను యాక్టివిటీ అన్నా కదా, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. కమింగ్ టు ద కాన్సెప్ట్, ఫస్ట్ హెచ్ఎల్డితో స్టార్ట్ చేద్దాం. హై లెవెల్ డిజైన్ ఈజ్ లైక్ బ్లూ ప్రింట్ అనమాట. అంటే ఓవరాల్ గా ఒక సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, వర్క్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాము. డిజైనింగ్ రెస్టారెంట్ తీసుకుందాము. మనం ఒక రెస్టారెంట్ పెట్టాలి అనుకున్నాము, మనం దానికి సిస్టమ్ డిజైన్ చేయాలి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి హై లెవెల్ డిజైన్. ఇప్పుడు మనం రెస్టారెంట్ పెడుతున్నాము, దానికి హై లెవెల్ డిజైన్ రాద్దాము. ఓకేనా, రెస్టారెంట్ పెట్టడానికి మనకి ఏమేమి కావాలి? ఫస్ట్ కిచెన్ కావాలి, దెన్ డైనింగ్ ఏరియా కావాలి, జనాలు వచ్చి కూర్చొని తినడానికి. ఇంకేం కావాలి? షెఫ్ కావాలి వండడానికి, వెయిటర్స్ కావాలి, అవునా? క్యాష్ రిజిస్టర్ ఉండాలి, ఆర్డర్స్ నోట్ చేసుకోవడానికి, డే బై డే మనీ ఎంత వచ్చింది అవి నోట్ చేసుకోవడానికి క్యాష్ రిజిస్టర్ ఉండాలి. యా, ఇవన్నీ ఉంటే మనం రెస్టారెంట్ పెట్టొచ్చు కదా. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఫ్లో ఏంటి? డే టు డే జనాలు వస్తారు, డైనింగ్ ఏరియాలో కూర్చుంటారు, వెయిటర్ వచ్చి కస్టమర్స్ దగ్గర ఆర్డర్ తీసుకుంటారు. ఆ ఆర్డర్ని తీసుకెళ్లి షెఫ్కి చెప్తే షెఫ్ వండుతాడు. వండినాక ఆర్డర్ బేస్డ్ మనం బిల్లింగ్ చేసి క్యాష్ రిజిస్టర్ మనీ పే చేయించుకుంటాడు. ఇది ఫ్లో కదా రెస్టారెంట్ది. ఇది హై లెవెల్ డిజైన్ అనమాట. మనం ఇక్కడ ఓన్లీ మనకి ఏమేమి కావాలి రెస్టారెంట్ పెట్టడానికి అండ్ ఫంక్షనాలిటీ ఏంటి మన రెస్టారెంట్ది, ఓవరాల్ ఫ్లో ఏంటి, ఎలా జరుగుతుంది ప్రాసెస్, దిస్ ఇస్ హై లెవెల్ డిజైన్. మనం షెఫ్ ఒకవేళ చాలా ఆర్డర్స్ ఒకటేసారి వస్తే ఆయన ఎట్లా డీల్ చేస్తాడు, వెయిటర్స్ కస్టమర్స్ తో ఎట్లా బిహేవ్ చేయాలి, వీటన్నిటితో మనకు సంబంధం లేదు హై లెవెల్ డిజైన్ ప్లానింగ్ లో. ఓన్లీ జస్ట్ మనకి ఒక సిస్టమ్ రెస్టారెంట్ పెట్టడానికి ఏమేమి కావాలి అవన్నీ ఎట్లా కనెక్ట్ చేస్తే మనకు ప్రాపర్ ఒక రెస్టారెంట్ అనేది బిల్డ్ అవుతుంది, ప్రాపర్ ఫ్లో ఆఫ్ ద రెస్టారెంట్. అంతే, ఇంటర్నల్ గా మనం వెళ్ళాము హై లెవెల్ డిజైన్ లో. సింపుల్ గా హై లెవెల్ డిజైన్ అనేది ఒక బ్లూ ప్రింట్ లాగా అనమాట. మనకి ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, ఆ కాంపోనెంట్స్ అన్ని ఎలా కనెక్ట్ చేస్తే మనకి ఒక ప్రాపర్ మనకు కావాల్సిన ఫ్లో అనేది వస్తుంది. ఇప్పుడు రెస్టారెంట్ ఎగ్జాంపుల్ విన్నారు కదా, అర్థమైంది కదా. ఇప్పుడు మనం వాట్సాప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం అనమాట. ముందు పెన్ పేపర్ తీసుకొని కూర్చోమన్నా కదా, ఇప్పుడు తీసుకోండి పెన్ పేపర్ చేతిలోకి. మనం వాట్సాప్ బిల్డ్ చేయాలి. మన దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి? నేను ఒక యాప్ తయారు చేయాలనుకుంటున్నా, దాంట్లో డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్న జనాలు ఒకరికి ఒకరు మెసేజెస్ పంపించుకోగలగాలి. ఇది నా యాప్ ఐడియా. దీనికి హై లెవెల్ డిజైన్ ఏం రాస్తారు? ఇంతకుముందు రెస్టారెంట్ దాని గురించి మాట్లాడుకున్నాం కదా, హై లెవెల్ డిజైన్. సిమిలర్ గా వాట్సాప్ కి ఏమేం కావాలి, వాట్సాప్ బిల్డ్ చేయాలంటే వాటన్నిటిని ఎట్లా కనెక్ట్ చేయాలి నోట్ చేయండి పేపర్ లో. వీడియో పాజ్ చేసి నోట్ చేయండి, విల్ డిస్కస్. ఐ హోప్ రాశారు, కొన్నైనా రాసినారు. నౌ విల్ కంటిన్యూ. ఏం కావాలి వాట్సాప్ చేయడానికి హై లెవెల్లో? ఫస్ట్ మనకి క్లయింట్ అప్లికేషన్ కావాలి, సో దట్ యూజర్స్ దాన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మెసేజెస్ పంపించడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఏం కావాలి? డేటా ప్రాసెస్ చేయడానికి బ్యాక్ అండ్ సర్వర్స్ కావాలి, ఇంకా స్టోరేజ్కి డేటాబేస్ కావాలి. అంతేనా? యా, ఒక యాప్ ఉంది, యాప్ ఉండి మనకి బ్యాక్ అండ్ సర్వర్స్ ఉండి డేటాబేస్ ఉంటే మనము వాట్సాప్ బిల్డ్ చేయగలుగుతాము, అవునా? ఇప్పుడు ఈ మూడింటిని ఎట్లా కనెక్ట్ చేస్తే ప్రాపర్ వాట్సాప్ అనేది మనం బిల్డ్ చేయగలుగుతాము. ఫ్లో ఏంటి అనేది, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనిధి సింధుకి మెసేజ్ చేస్తుంది అనుకుందాము. ఫ్లో ఏంటి ఇక్కడ? శ్రీనిధి వాట్సాప్ ఓపెన్ చేసి సింధుకి హాయ్ అని పెట్టింది. ఆ మెసేజ్ ఫస్ట్ బ్యాక్ అండ్ సర్వర్కి వెళ్తుంది. బ్యాక్ అండ్ సర్వర్ ఆ డేటాని ప్రాసెస్ చేసి ఎవరికి పంపాలి మెసేజ్? సింధుకి అని చెప్పి సింధుకి పంపిస్తుంది మెసేజ్. ఇప్పుడు సింధుది నాది చాట్ హిస్టరీ ఏదైతే ఉందో అది బ్యాక్ అండ్ సర్వర్ నుంచి డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. బ్యాక్ అండ్ సర్వర్ ఆ డేటాని ప్రాసెస్ చేసి ఆ మెసేజ్ ని ఎవరికి పంపించాలి చూస్తుంది. సింధుకి ఆ మెసేజ్ పంపిస్తుంది. సింధుది నాది చాట్ హిస్టరీ బ్యాక్ అండ్ సర్వర్ నుంచి డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. ఫొటోస్ కానీ, నేను దానికి పంపించిన ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, చాట్ హిస్టరీ కానీ మొత్తం అది డేటాబేస్ లో స్టోర్ అవుతుంది. కనెక్టివిటీ ఏంటి? యాప్ టు బ్యాక్ అండ్ సర్వర్, బ్యాక్ అండ్ సర్వర్ టు డేటాబేస్. ఈ కనెక్టివిటీతోని మనకు ఒక ప్రాపర్ ఫ్లో ఫామ్ అయింది అండ్ మనం ఇట్లా ఒక యాప్ ని సక్సెస్ఫుల్ గా బిల్డ్ చేయగలుగుతాము. 3 కావాలి మనకి వాట్సాప్ చేయడానికి. ఈ పర్టికులర్ వేలో 3ని కనెక్ట్ చేస్తే మనం ఒక సక్సెస్ఫుల్ వాట్సాప్ అనేది బిల్డ్ చేయగలుగుతాము. ఓకే, దిస్ ఇస్ హై లెవెల్ డిజైన్. లోతుకి వెళ్ళాము హై లెవెల్ డిజైన్ లో. మళ్ళీ లైక్ ఆ బ్యాక్ అండ్ సర్వర్ మెసేజ్ ని ఎట్లా ఎన్క్రిప్ట్ చేసి స్టోర్ చేసుకుంటది, ఇవన్నీ మళ్ళీ హై లెవెల్ డిజైన్ కింద రావు. ఓకే,
డెప్త్ గా వెళ్ళాము హై లెవెల్ డిజైన్ లో. లో లెవెల్ డిజైన్ లో ప్రతి ఒక్క కాంపోనెంట్ ఫంక్షనాలిటీ ఏంటి అనేది డెప్త్ గా వెళ్తాం అనమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పుడు హై లెవెల్ డిజైన్ అంటే ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ఇప్పుడు లో లెవెల్ డిజైన్. లో లెవెల్ డిజైన్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి కావాల్సినవి ఇవి యాడ్ చేయడానికి అని తెలిసినాక ఒక్కొక్క కాంపోనెంట్ ఫంక్షనాలిటీ ఏంటి, ఆ కాంపోనెంట్ ని ఎట్లా బిల్డ్ చేస్తే మనకి ఒక ఎఫిషియెంట్ యాప్ అనేది మనం తయారు చేయొచ్చు, ఇదంతా మనము లో లెవెల్ డిజైన్ లో చేస్తామన్నమాట. ఇప్పుడు మనము రెస్టారెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ హెచ్ఎల్డీలో తీసుకున్నట్టు, ఇప్పుడు రెస్టారెంట్ లో లో లెవెల్ డిజైన్ ఏంటి? మనకు ఫ్లో హై లెవెల్ డిజైన్ లోనే సెట్ చేసుకున్నాము. జనాలు వస్తారు, కూర్చుంటారు, వెయిటర్ కు ఆర్డర్ ఇస్తారు, షెఫ్ ఆర్డర్ ఫుడ్ ప్రిపేర్ చేస్తాడు, క్యాషియర్ బిల్ చేస్తాడు, మనం ఆర్డర్ ఫ్రేమ్ చేసుకున్నామా. ఇప్పుడు దీనిలో లో లెవెల్ డిజైన్ ఏంటి? ఇప్పుడు లో లెవెల్ డిజైన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఫంక్షనాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. మనం సెట్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఫంక్షనాలిటీ. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్కి వస్తే షెఫ్ ఎలా ప్రిపేర్ చేస్తాడు ఫుడ్, మల్టిపుల్ ఆర్డర్స్ ఒకటేసారి వస్తే ఆయన ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఆ సిచ్యువేషన్ ని. ఇప్పుడు వెయిటర్స్ కస్టమర్స్ కి మెన్యూ చూపించాలంటే క్యూఆర్ కోడ్ ఇవ్వాలా, లేకపోతే ఫిజికల్ మెన్యూ కార్డ్ ఇవ్వాలా? వెయిటర్స్ కస్టమర్స్ తో ఎలా బిహేవ్ చేయాలి? కస్టమర్స్ ఏమైనా కంప్లైంట్ ఇస్తే వెయిటర్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఎవరికి వెళ్ళి చెప్పాలి? క్యాషియర్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి అతను పేమెంట్ మోడ్ ఎలా పెట్టుకోవాలి, ఓన్లీ క్యాష్ పెట్టుకోవాలా, లేకపోతే ఫోన్ పే జీపే అన్ని యాక్సెప్ట్ అని పెట్టుకుందామా? అండ్ ఎవరైనా కస్టమర్స్ వచ్చి నాకు ఫుడ్ నచ్చలేదు, నా పైసలు నాకు ఇచ్చేయండి అంటే దాన్ని ఎట్లా డీల్ చేయాలి? ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ యొక్క డీటెయిల్డ్ రెస్పాన్సిబిలిటీస్, డీటెయిల్డ్ ఫంక్షనాలిటీస్, ఇవన్నీ మనం లో లెవెల్ డిజైన్ లో డిజైన్ చేస్తాం అనమాట. ఇప్పుడు వాట్సాప్ కి లో లెవెల్ డిజైన్ ఎట్లా చేస్తాము ఆలోచించండి, పాజ్ చేసి రాయండి పేపర్ తీసుకొని. మనం 3 కాంపోనెంట్స్ అనుకున్నాం కదా, యాప్ కావాలి, బ్యాక్ ఎండ్ సర్వర్ కావాలి, అండ్ డేటాబేస్ కావాలి అని చెప్పి. ఏంటి ఒక్కొక్క కాంపోనెంట్ ఇన్ డెప్త్ ఫంక్షనాలిటీ ఏంటి, మనం ఏమేమి కన్సిడర్ చేయాలి, ఒక రియల్ టైమ్ వాట్సాప్ బిల్డ్ చేయడానికి వాట్ వీ షుడ్ కన్సిడర్ లో లెవెల్ డిజైన్ చేసేటప్పుడు రాయండి. ఐ హోప్ వీడియో పాజ్ చేసి ట్రై చేసినారు అనుకుంటున్నా. ఏమైనా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి కమెంట్స్ లో, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు వాట్సాప్ లో లెవెల్ డిజైన్ ఏం చేయొచ్చు? మెసేజ్ డెలివరీ. మన యాప్ కాన్సెప్టే అది కదా, మెసేజ్లు పంపించుకోవడము. ఫస్ట్ మెసేజ్ డెలివరీ అనేది పక్కాగా జరగాలి, వెళ్ళాలి. తక్కువ నెట్వర్క్ ఉన్నా కూడా మెసేజ్ అనేది రిసీవర్ కి వెళ్ళగలగాలి. దీన్ని ఎట్లా చేయొచ్చు మనము? ఒక సొల్యూషన్ ఏంటి? ఏవైతే అన్సెండ్ మెసేజెస్ ఉన్నాయో, మనకి సిగ్నల్ లేకపోతే మెసేజ్ వెళ్ళదు కదా, టిక్ మార్క్ రాదు, సింగిల్ టిక్ రాదు మెసేజ్ వెళ్ళకపోతే. అవి ఏం చేయొచ్చు? అట్లా వెళ్ళని మెసేజెస్ అన్ని ఒక సపరేట్ గా స్టోర్ చేసుకొని కంటిన్యూస్ గా రీట్రై చేస్తూ ఉండాలి పంపించడానికి. అప్పుడు ఎప్పుడోకప్పుడు కొంచెం సిగ్నల్ తగిలినా కూడా వెళ్ళిపోతుంది కదా. ఇది ఒక అప్రోచ్. సిమిలర్ గా డిఫరెంట్ అప్రోచెస్ ఆలోచించవచ్చు అనుకోండి. బ్యాక్ ఎండ్ సర్వర్ కి వచ్చేసరికి మనకి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది సో ఇంపార్టెంట్ కదా. యూజర్ ప్రైవసీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. డేటా షుడ్ నాట్ లీక్ ఎనీవేర్. సెండర్ పంపించిన మెసేజ్ సెండర్ కి రిసీవర్ కి తప్ప మధ్యలో ఎవరికి తెలియొద్దు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది ఉండాలి. బ్యాక్ ఎండ్ సర్వర్ కూడా ఆ మెసేజెస్ డీక్రిప్ట్ చేసి చదవకూడదు. ఇట్ షుడ్ నాట్ బి ఏబుల్ టు రీడ్ దోస్ మెసేజెస్. సెండర్ కి రిసీవర్ కి మాత్రమే తెలియాలి. అదే కదా యూజర్ ప్రైవసీ. ఇంకోటి ఏంటి? బిలియన్స్ ఆఫ్ యూజర్స్ వాట్సాప్ వాడుతున్నా కూడా, మన అప్లికేషన్ వాడుతున్నా కూడా మన యాప్ అనేది ప్రాపర్ గా వర్క్ అవ్వాలి, స్టక్ అవ్వకుండా. దానికి మనం ఇంకా లోడ్ బ్యాలెన్సర్స్ వాడడము, ఇంకేదైనా చేయడము, ఇది ఒక వన్ ఆఫ్ ద పాయింట్ టు కన్సిడర్ వైల్ డూయింగ్ లో లెవెల్ డిజైన్. ఇంకేంటి? డేటాబేస్. ఇమేజెస్ ని, వీడియోస్ ని, వాయిస్ నోట్స్ ని, వీటిని ఎట్లా స్టోర్ చేసుకోవాలి, మెసేజెస్ ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి, యూజర్ ప్రొఫైల్స్ ని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఇదంతా లో లెవెల్ డిజైన్ అనమాట వాట్సాప్ కి. అర్థమైంది కదా ఇప్పుడు డిఫరెన్స్ హై లెవెల్ డిజైన్ కి లో లెవెల్ డిజైన్ కి? ఐ హోప్ యూ అండర్స్టూడ్. అర్థం కాకపోతే కమెంట్స్ లో అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను మళ్ళీ. ఎందుకు ఈ హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు నువ్వు ఒక యాప్ తయారు చేస్తున్నావు, దానికి నువ్వు హై లెవెల్ డిజైన్ చేసినప్పుడు నీకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, ఆ కాంపోనెంట్స్ ని ఎలా ఒక దగ్గర పెడితే, ఎలా కనెక్ట్ చేస్తే నీకు కావాల్సిన అప్లికేషన్ అనేది బిల్డ్ అవుతుందో తెలుస్తుంది, రైట్? లో లెవెల్ డిజైన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఫంక్షనాలిటీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఎఫిషియెంట్ గా వర్క్ చేయాలంటే మనం దాన్ని ఎట్లా డిజైన్ చేయాలి అనేది లో లెవెల్ డిజైన్ లో ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో దట్ ఇట్లా మనము 2 పార్ట్స్ లో డివైడ్ చేసుకుంటే మన సిస్టమ్ డిజైన్ ని, మీరు ఏదైనా కాంప్లెక్స్ యాప్ ఆర్ సిస్టమ్ బిల్డ్ చేస్తున్నప్పుడు కూడా మీకు ప్రాపర్ గా అర్థం అవుతుంది స్టెప్ బై స్టెప్ ఏం చేయాలి అని చెప్పి. అండ్ ఇట్స్ ఈజీ టు బిల్డ్ దిస్ వే. ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి, ఐ ట్రై టు ఆన్సర్. ఇది ఒక గ్లిమ్స్ అనమాట. అసలు సిస్టమ్ డిజైన్ అంటే ఏంటి, లో లెవెల్ డిజైన్ అంటే ఏంటి, హై లెవెల్ డిజైన్ అంటే ఏంటి దానికి. బికాస్ చాలా మందికి సిస్టమ్ డిజైన్ హెచ్ఎల్డి ఎల్ఎల్డి అంటే ఏంటో తెలీదు. మనము తర్వాత క్లియర్ గా ఎల్ఎల్డి మీద, హెచ్ఎల్డి మీద డీటెయిల్డ్ వీడియోస్ చేసుకుందాము, ప్రిపరేషన్ రిసోర్సెస్ గురించి మాట్లాడదాము. ఇట్స్ జస్ట్ ఎ గ్లిమ్స్ ఆఫ్ సిస్టమ్ డిజైన్, హెచ్ఎల్డి అండ్ ఎల్ఎల్డి.